Good morning and welcome to first edition with me Avinash Janagama on BRK News. సో ఇవాళ పేపర్లో వచ్చినటువంటి మేజర్ అజెండాస్ మేజర్గా వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇవాళ నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా ఎలా చూసుకున్నా కానీ నిన్న రేవంత్ రెడ్డి వరంగల్లో పెట్టినటువంటి సభ గురించి చాలా పెద్ద ఎత్తున హెడ్లైన్స్గా ఉన్నాయి. దాని తర్వాత లగచర్ల ఘటనకు సంబంధించి ఎవరైతే A2గా పేర్కొంటున్నటువంటి భోగమోని సురేష్ లేదా అలియా సురేష్ అంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను నిన్న మిగిలిన ఇద్దరు నిందితులతో లొంగుబాటు ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద చర్యగా చూడొచ్చు. ఈ రెండే మేజర్గా తెలంగాణలో వరకు చూసుకోవచ్చు. నిన్న ఆ తర్వాత ఏపీకి వచ్చేసరికి నిన్న అసెంబ్లీ అలాగే శాసన ఎమ్మెల్సీల మీటింగ్లో కూడా నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, లోకేష్ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ చర్చనీయాంశంగా కదులుతూ ఉన్నాయి. దానికి సంబంధించి నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ బయటపడడం ఇలాంటి చాలా ఉన్నాయి. మాట్లాడుకుందాం, ప్రతి దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ వెలుగు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో జరిగిన సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరైనటువంటి జనం అంటూ చాలా పెద్ద ఎత్తున వచ్చారబ్బా. నిజంగా ఐ వాజ్ సర్ప్రైజ్. కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా మొలవనియా, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు. సీఎం రేవంత్ పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకునుడే నీ నైజం. అసెంబ్లీకి రా, నువ్వు చేసింది ఏందో మేము చేస్తున్నది ఏందో తేలుద్దాం. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం చేసినావు, 7 లక్షల కోట్లు అప్పులో ముంచినావు, ఆ అప్పులకి 6,500 కోట్ల మిత్తిలు కడుతున్నాం. అభివృద్ధిని అడ్డుకుంటే ఊచలు లెక్క పెట్టిస్తాం, చివరి రక్త బొట్టు దాకా తెలంగాణ కోసమే పనిచేస్తా. కిషన్ రెడ్డి తట్టా పెట్టి సర్దుకొని గుజరాత్ వెళ్ళిపో, తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకోని ఫైర్. వరంగల్లో విజయోత్సవ సభ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం అంటూ చూస్తూ ఉన్నాం. అధికారంలో ఉంటే దోచుకోవడం, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవడమే కేసీఆర్ నైజమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ప్రజల కోసం ఎవరేం చేశారో తెలుద్దామని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ రా అసెంబ్లీకి, పెద్ద చర్చ పెడదాం, నువ్వే టైం చెప్పు, నువ్వు చెప్పినట్లు అసెంబ్లీకి పెడదాం. ఓడిపోగానే ఇంట్లో పోయిన పంటవా? ఇదా ప్రతిపక్ష నాయకుడు అంటే? రాహుల్ గాంధీని చూసి సిగ్గు తెచ్చుకో. 3 సార్లు ఓడిపోయిన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న లీడర్ రాహుల్ గాంధీ. ఇది కదా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు అంటే అని తెలిపారు. ఫామ్ హౌస్లో కేసీఆర్ చేస్తున్న కుట్రలు ఏమిటో, కుతంత్రాలు ఏమిటో తనకు తెలుసునని, వాటిని ఎలా తిప్పికొట్టాలో విరుగుడేందో కూడా తనకు తెలుసునని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మంగళవారం వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలు నిర్వహించారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సో ఇది కాళోజీ కళాక్షేత్రంలో జరిగినటువంటి మాట. అయితే తెలంగాణ ద్రోహి మోదీకి గులాంగిరి చేసుకో అని ఫైర్ అయ్యారు అనేటువంటి మాట కిషన్ రెడ్డి మీద అంటున్నా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్ళు కేసీఆర్ తన దూకుడు వైఖరి అది తెలంగాణకు కాస్త మంచి చేసింది కాదనేటువంటి మాట నేను అన్నాను. అయితే కేసీఆర్ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంతో పెట్టుకున్నటువంటి వైరం ఉందో దానివల్లే తెలంగాణకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటివి సరిగా రాలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేదా కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఈ రెండు తెలంగాణకి రాకపోవడానికి కారణం ఈరోజు కూడా ఆనాడు కేసీఆర్కి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టుకోరా బాబు అని చెప్పేసి పువ్వుల్లో పెట్టి పేపర్లు ఇస్తే మీరిచ్చుడైంది నాకు, నేను పెట్టా అని అన్నాడు. కాళేశ్వర్ అది మన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ల్యాండ్ చూపెట్టరా బాబు, కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం మీకంటే పట్టించుకొని కూడా పట్టించుకోవాలి. ఈ మాట అబద్ధమైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి అని మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి. తీర్మార్మలన్న గెలిచిన టైంలో రాకేష్ రెడ్డి కూడా కంటెస్ట్ చేశాడు. ఒకప్పుడు బీజేపీ పార్టీలోనే ఉండే ఆయన. ఆ రాకేష్ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్సీ కంటెస్టెంట్ ఉన్నాడో అదే రాకేష్ రెడ్డిని పిలిచి అడిగితే చెప్తాడు ఆయన. ఓపెన్గానే చెప్పిండు ఆయన. ఆనాడు కేసీఆర్ ఒప్పుకోలే, లేదంటే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంటుండే మనకని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గత 10 ఏళ్ళలో జరిగింది ఏంది అనేటువంటిది. మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్. మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబు వేస్తాం, అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. నిన్న చెప్పినట్టు గుర్తు నేను. ఒకవేళ బైడెన్ కనుక పర్మిషన్ ఇస్తే అది యాటమ్ బాంబ్స్, న్యూక్లియర్ బాంబ్స్ వైపు వెళ్తుంది ప్రపంచం, 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఇదిగోండి ఇట్స్ స్ట్రైట్ హెచ్చరిక. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగానికి ఉక్రెయిన్కు బైడెన్ అనుమతి. అమెరికా నిర్ణయానికి కౌంటర్గా నిబంధనలు మార్చిన రష్యా అణ్వస్త్ర దేశాల సాయంతో అణ్వస్త్రాలు లేని దేశాలు దాడి చేసిన ఉమ్మడి దాడిగానే లెక్క. మిత్రదేశం బెలారస్పై దాడి చేసిన అణుబాంబులు వేసేలా కొత్త రూల్స్. రష్యాపైకి 6 అమెరికా క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులు పూర్తయిన
నేపథ్యంలో యురేసియా ప్రాంతంలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అందజేసిన లాంగ్ రేంజ్ మిసైల్స్ను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. బైడెన్ నిర్ణయానికి కౌంటర్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ న్యూక్లియర్ పాలసీని సవరిస్తూ మంగళవారం సంతకం చేశారు. మార్చిన నిబంధనల ప్రకారం తమపై భారీ మిసైల్ దాడులు చేస్తే అణుబాంబులు ప్రయోగిస్తామని రష్యా ప్రకటించింది. అణ్వాయుధాలు లేని దేశాలైనా సరే అణ్వస్త్రాలు ఉన్న దేశాల సాయంతో మాపై భారీ గగనతల దాడులు చేసినా లేదంటే ఉమ్మడిగా కలిసి దాడులు చేసినా వాటిని రష్యన్ ఫెడరేషన్పై జరిగిన ఉమ్మడి దాడిగానే పరిగణిస్తాం. ఆ దాడికి కారణమైన దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని తమ న్యూక్లియర్ పాలసీని సవరించినట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. అలాగే తమ మిత్ర దేశం బెలారస్పై భారీ దాడులు చేసినా తమపై దాడి చేసినట్టుగానే భావిస్తామని హెచ్చరించారు. సో మూడో ప్రపంచ యుద్ధానికి జస్ట్ ఇదిగో ఇది సూది మొన అయితే ఇగో ఈ మొన మీద కూర్చున్నాం. ప్రపంచ దేశాలన్నీ మొన మీద కూర్చున్నాయి. పొరపాటున మిసైల్స్ పడ్డాయా రష్యా మీద, ఈ నుంచి కనీసం 2 న్యూక్లియర్ బాంబులు వాళ్ళ మీద పడతాయి, దాంట్లో డౌటేలే. దీని తర్వాత రీసెంట్గానే రష్యాకి మా కిమ్ జాంగ్ ఉన్ కూడా సపోర్ట్ చేసిండు. నేనున్నా అన్నా నీకేం బాధ లేదన్నా అని. కాక అసలే బయటికి రాడు. మా కిమ్ జాంగ్ ఉన్ కూడా వ్లాదిమిర్ పుతిన్కి ఫుల్ ఫ్లెజ్డ్ సపోర్ట్. తన సైన్యాన్ని పంపించేందుకు, తన దగ్గర ఉన్నటువంటి ఆర్మరీని పంపించేందుకు, తన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ యాటమ్ బాంబ్ సపోర్ట్ని కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ హవెవర్ జో బైడెన్ పోయిన తర్వాత 20వ తేదీ అనుకుంటా బైడెన్ పోయి ఒకవేళ మా ట్రంప్ మామ వస్తే ఆయన కూడా రష్యాకి ఫుల్ సపోర్టా. 83.64 లక్షల ఇండ్లలో కులగణన సర్వే పూర్తి. ఇంటింటి సర్వే ఇప్పటి వరకు 72% పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించగా మంగళవారం నాటికి 83,64,331 ఇళ్లలో సర్వే కంప్లీట్ అయ్యింది. మా ఇంటికైతే ఇప్పటివరకు ఎవరు రాలే. సెక్రటేరియట్లో ఫేషియల్ అటెండెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకపై రిజిస్టర్లో సంతకం చేసే పద్ధతికి ఎండ్ కార్డు పడనుంది. ఇది పడితే టైంకి వస్తారు, టైంకి పోతారు. టైంకి పని అవుతుందా లేదా పక్కన పెట్టారు, కానీ టైంకి వస్తారు, టైంకి పోతారు. లేదంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక్కరంటే ఒక్కరు టైంకి వచ్చిన పాపం చేస్తలేరు వాళ్ళు. లేచిపడిన స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ మంగళవారం ఉదయం పుంజుకున్నది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్లు డే గరిష్టం నుంచి భారీగా పడిపోయాయంటూ చూస్తా ఉన్నాం. దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. పెట్టారు, లాంగ్ టర్మ్ కోసం పెట్టండి. సేమ్ ఇవాళ పెట్టినాం, పొద్దుగాల 10,000 పెట్టినాం, సాయంత్రానికి 20,000 వస్తాయనే ఆలోచనతో పెట్టొద్దు. ఇది స్ట్రైట్ సజెషన్. వరంగల్లో 10 కోట్ల బంగారం చోరీ. ఎస్బీఐ లాకర్ నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు గ్యాస్ కట్టర్తో కిటికీని కట్ చేసి లోనికి. అలారం సిస్టమ్ డ్యామేజ్, సీసీటీవీ ఫుటేజ్ అపహరణ. విస్తృతంగా గాలిస్తున్న పోలీసులు త్వరలోనే పట్టుకుంటామని వెల్లడి. ఇంటి దొంగలే గుట్టు చేసినట్టుగా, ఇంటి దొంగలే దీన్ని చేసినట్టుగా అనిపిస్తోంది, ఇంత ప్లానింగ్గా ఉందంటే. వరంగల్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. ఎస్బీఐ బ్యాంకులో లాకర్లో ఉంచిన 10 కోట్ల విలువైన బంగారం అపహరణకు గురైంది. గ్యాస్ కట్టర్ సాయంతో బ్యాంక్ కిటికీలను కట్ చేసి లోపలికి చొరబడిన దొంగలు లాకర్లోని బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. దీంతో బ్యాంక్ సిబ్బంది పోలీసులకు ఆశ్రయించగా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో ఈ భారీ దొంగతనం జరిగింది అంటూ చూస్తా ఉన్నాం. నాకు ఎందుకో డౌట్, ఇది తెలిసిన వాళ్ళు ఎవరో చేసిరని. సో లేకపోతే అంత ప్లాన్, అంత పకడ్బందీ ఎక్కడ జరుగుతుంది? ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చెల్లదు. గత సర్కార్ ఇచ్చిన జీవో రాజ్యాంగ విరుద్ధం. జీవో 16ను కొట్టేస్తూ హైకోర్టు కీలక తీర్పు. ఇప్పటికే రెగ్యులరైజ్ అయినోళ్లకు నో ప్రాబ్లం, భవిష్యత్తులో రిక్రూట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారమే ఉండాలని ఆర్డర్. అంటే కాంట్రాక్టర్ల బతుకులు ఇక కాంట్రాక్టే, గవర్నమెంట్ ఎప్పటికీ కారు వాళ్ళని. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో చెల్లదని పేర్కొన్నది. సెక్షన్ 10A చేస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టేసింది. క్రమబద్ధీకరణ నిమిత్తం 1994 చట్టానికి సవరణ తీసుకొస్తూ సెక్షన్ 10A చేర్చడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నది. కాంట్రాక్ట్ కింద కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని ఇందుకోసం జీవో 16 ద్వారా తీసుకొచ్చిన సెక్షన్ 10A సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 2002 నుంచి జూనియర్ డిగ్రీ లెక్చరర్లను అధికారులు దొడ్డిదారిని నియమిస్తున్నారని తెలిపారు. కాలేజీ డెవలప్మెంట్ కమిటీ కింద కాంట్రాక్ట్ నియామకాలు జరిగాయని, అనంతరం ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేశారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని, అర్హతలు పేర్కొనలేదని చెప్పారు. తప్పులు చేశారు, అదే కంటిన్యూ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. అధికారం అండగా పెట్టుకొని చేసినటువంటి తప్పుల ఎఫెక్ట్ ఉద్యోగులకు, ఇంతమంది ఉద్యోగుల మీద. ఇది ఈ లిస్ట్ ఇంకా బయటికి రావాలి, ఎంతమంది కాంట్రాక్టర్ ఉద్యోగులు ఉన్నారనేటువంటిది. అది బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది. 100 కోట్ల సైబర్ స్కామ్, చైనా వ్యక్తి అరెస్ట్. వాట్సాప్లో ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం. ట్రైనింగ్ సెషన్ల పేరుతో ఫేక్ కంపెనీల్లో పెట్టుబడి. మొదట పలు అకౌంట్లో డబ్బు ట్రాన్స్ఫర్, ఆ తర్వాత ఒకే ఖాతాలోకి. అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు 100 కోట్లు తీసుకున్నాక, 100 కోట్ల స్కామ్ చేసినాక అసలు భారతదేశంలో ఉండు ఎందుకు పోయి చేసిండు కానీ. సరే, హవెవర్ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే చాలామందికి చేసేటువంటి సజెషన్, నువ్వు చేసినవా స్కామ్ పెద్ద ఎత్తున చెయ్యి,
లేకపోతే అసలు చేయొద్దు. స్కామ్ జోలికే పోవద్దు. ఎక్కడికక్కడ ఈవీ ఛార్జింగ్, మాల్స్, పెట్రోల్ బంక్స్, మార్కెట్స్, స్టేడియాలు, హైవేల పక్కన స్టేషన్ల ఏర్పాటుకు రవాణా శాఖ ప్రతిపాదనలు. రెడ్కోకు సిఫార్సు చేసే యోచన, పీపీపీ పద్ధతిలో భూసేకరణ, ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల జాగాల్లో ఏర్పాటుపైన దృష్టి. ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీ పాలసీ అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి సారించింది. హైదరాబాద్లోని సెక్రటేరియట్ స్టేడియాలతో పాటు విశాల స్థలం ఉన్న పెట్రోల్ బంక్, పెద్ద షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, నేషనల్, స్టేట్ హైవేల పక్కన వీటిని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రవాణా శాఖ ఆలోచిస్తున్నది. ఇక జిల్లా కేంద్రాల్లో అయితే కలెక్టరేట్లు, మార్కెట్ కమిటీలు, పెట్రోల్ బంకులతో పాటు ఇతర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల జాగాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆర్టీసీ బస్ స్టేషన్లు, డిపోల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నగరంలో 2-3 ఆర్టీసీ డిపోల్లో, సూర్యాపేట హైటెక్ బస్ స్టేషన్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కొనసాగుతున్నాయి. సెక్రటేరియట్, కలెక్టరేట్ వంటి వాటిలో ఏర్పాటు చేస్తే వందలాది మంది ఉద్యోగులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్ వీధుల్లో ఉండనున్నందున ఈలోపు వారి వెహికల్స్ ఛార్జ్ అవుతాయని అధికారులు ఆలోచిస్తున్నారు. మంచి ఆలోచన. హవెవర్ ఇప్పటికే దేశంలో పెద్ద ఎత్తున ఈవీ వెహికల్స్ కొనుగోలు శక్తి పెరిగింది, ప్రజల్లో ఆలోచిస్తూ ఉన్నారు. సో పెట్రోల్, డీజిల్ మీద ఇన్వెస్ట్ చేసేదానికంటే ఈవీ వెహికల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేటువంటి థాట్ హైదరాబాద్లో, టు బీ ఆనెస్ట్, ఉన్నటువంటి ట్రాఫిక్లో చాలా వరకు చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. అట్లీస్ట్ 2 వీలర్స్ సంఖ్య అయితే చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఏథర్, ఆ తర్వాత ఇంకా మిగిలిన సంస్థలు చాలా ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున ఓలా అండ్ ఈథర్కి సంబంధించినటువంటి ఈ 2, ఏథర్ వచ్చేసి బెంగళూరు బేస్డ్ కంపెనీ, ఓలా బెంగళూరు ఆర్ చెన్నై బేస్డ్ కంపెనీ కదా. సో ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి వెహికల్స్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రైడ్ కంఫర్ట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి వాటిలో. సో పెద్ద ఎత్తున మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తక్కువ కాబట్టి ఆ 2 సంస్థల మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, ఆ 2 వీలర్స్ ఐమ్ టాకింగ్ అబౌట్, సో వీటి మీద ఉన్నారు. అలాగే 4 వీలర్స్లో వచ్చేసి టాటా, ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా, టాటా లాంటి ట్యాంక్స్ని కొంటా ఉన్నారు. ట్యాంకర్ ఎందుకన్నానంటే మోస్ట్ సేఫెస్ట్ వెహికల్ అది. నిన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో కార్ యాక్సిడెంట్ అయింది. 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక ఈవీ కార్లో వెళ్తూ ఉన్నారు. టాటా ఈవో ఆర్ సమ్ కార్, అది గుర్తులేదు నాకు, సెడాన్ అది. వెళ్ళిపోయి కరెంట్ పోల్ కుత్తే ఏంది మధ్యలో ఉండేటువంటి డివైడర్ మీద నుంచి వెళ్ళి కరెంట్ పోల్ కుత్తే ముగ్గురు సేఫ్గా ఉన్నారు. కార్కి ఏమైంది, గీత పడ్డది అంతే. దట్స్ హౌ ద టాటాస్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా. సో ఈవీస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా మంచి ఆలోచన. మహారాష్ట్రలో ఇవాళ పోలింగ్, 288 సీట్లు, 4,000 మందికి పైగా పోటీ. రాష్ట్రంలో 9.70 కోట్ల ఓటర్లు. జార్ఖండ్లో సెకండ్ ఫేజ్ కింద 38 సీట్లకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. ఎన్నికల రాష్ట్రాల్లో 1000 కోట్లు సీజ్ అంటూ చూస్తూ ఉన్నాం. దాదాపు ఇక్కడ మహా వికాస్ అఘాడి కంటే కూడా మహాయుతి గెలవడానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఆఖరి నిమిషంలో జరిగినటువంటి కొంతమంది పెద్ద లీడర్లు లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ యొక్క ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది చూడాలి. సో దాన్ని బట్టే ఈ 3 పొలిటికల్ రాష్ట్రాలు, స్పెషల్గా 3 ఫినాన్షియల్ క్యాపిటల్స్లో కాంగ్రెస్ పార్టీయే పాగా వేయబోతా ఉందా, లేదా 2 ఫినాన్షియల్ క్యాపిటల్స్లో ఆల్రెడీ పాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 ఫినాన్షియల్ క్యాపిటల్ని కోల్పోయి అక్కడ మహావికాస్ అఘాడి కనుక గెలిస్తే, మహాయుతి కాకుండా మహావికాస్ అఘాడి కనుక గెలిస్తే బీజేపీ తన యొక్క ప్రాబల్యాన్ని ఇంకా కొనసాగిస్తుందా అనేటువంటి చూడాల్సినటువంటి అంశం. మహారాష్ట్రియన్స్ ఎవరి వైపు నిల్చున్నారనేది తెలుసుకోనేది ఇవాళ సాయంత్రం, అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది రిజల్ట్స్ ఏంటి అనేటువంటిది. అఫ్కోర్స్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ జస్ట్ లైక్ క్యాజువల్ నెంబర్స్. అది వాళ్ళు తీసుకునేటువంటి ఆఫ్టర్ ఆల్ 3-4 వేల శాంపుల్స్లో కొన్ని లక్షల మంది ఓటర్ల చోట ఆఫ్టర్ ఆల్ 3-4 వేల శాంపుల్స్ తీసుకొని ఎవడు పడితే వాడు సర్వేలు అనేటువంటి పేరుతో బయటికి చెప్పేటువంటి రోజు కూడా ఇవ్వాలి. కాబట్టి వెయిట్ చేద్దాం. ఢిల్లీలో కృత్రిమ వర్షం, కాలుష్య సమస్యకు అదే పరిష్కారం. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అనుమతి కోరుతున్న కేంద్రం పట్టించుకోవడం లేదని ఫైర్. 3 లేఖలు రాశాం, ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వాలని వినతి. GSAT-20 ప్రయోగం సక్సెస్. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతరిక్షానికి ఇస్రో శాటిలైట్. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు వినియోగం అంటూ చూస్తా ఉన్నాం. వండర్ఫుల్ అది. రైట్, నెక్స్ట్ జ్యోతి కాదు, మా వాళ్ళు సాక్షి పెట్టేసారు డైరెక్ట్గా. సాక్షి మెయిన్ ఎడిషన్ టైం పట్టుద్దా? టైం ఎదురులేని భారత్ 5వ సారి ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లోకి అంటూ చూస్తూ ఉన్నాం. ఇది దేంట్లో రాలేదు, ఇంకో వీళ్ళు తప్ప ఇంకెవరు రాయలేదు దీన్ని. హౌ సాడ్. కనిష్ట స్థాయిలో కొనుగోలు. సెన్సెక్స్ 239 పాయింట్ల లాభం, 23,500 స్థాయి పైకి నిఫ్టీ. కమ్ముకుంటున్న అనుమేఘాలు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెరతీసే సరిగ్గా 1000 రోజులు పూర్తయిన వాడు చోటు చేసుకున్న పరిణామాలు గుబులు రేపుతున్నాయి. పూర్తయిన నాడు రెహమాన్ దంపతుల విడాకులు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ 3 దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతా ఉన్నారు. 29 ఏళ్ళ లవ్ మ్యారేజ్ వీళ్ళది. 29 ఏళ్ళ తర్వాత ఇప్పుడు డివోర్స్ తీసుకోబోతా ఉన్నారు ఏఆర్ రెహమాన్ అండ్ హిజ్ వైఫ్. చూడాలి
అంటే చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి ఇలాంటి వాళ్ళే, అది కూడా దేవుణ్ణి బాగా నమ్మేటువంటి ఇలాంటి వాళ్ళు, దేవుణ్ణి బాగా నమ్మేటువంటి ఇలాంటి వాళ్ళు రోజుకు 4-5 సార్లు నమాజులు చేసి ఇలాంటి వాళ్ళు కూడా విడిపోతున్నారా? కారణం నువ్వా నేనా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 208 స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ వేళ పంపకం గోల. బీజేపీ నేత వినోద్ తావ్డే కోట్లు పంచుతున్నారంటూ బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ విడుదల చేసిన వీడియో కలకలం రేపింది. అమరావతికి తరలిస్తే సాయించేది లేదు. లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ అమరావతి తరలించే ప్రక్రియను చంద్రబాబు సర్కార్ సంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కర్నూలు జిల్లా న్యాయవాదులు హెచ్చరించారు. ప్రభుత్వ తీర్పుకు నిరసనగా మంగళవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్. 2 వీలర్ అమ్మకాల్లో భారత్ నెంబర్ 1. ప్రపంచవ్యాప్తంగా 2023లో 6.58 కోట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. అందులో అత్యధికంగా 27% అంటే 1.8 కోట్లు మన దేశంలోనే జరిగాయి. 2022లో 1.59 కోట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. 2023 చైనాలో 1.66 కోట్లు, ఇండోనేషియాలో సుమారు 66 లక్షల అమ్మకాలు జరిగాయి. ఆధారం భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వివిధ దేశాల 2 వీలర్ల అమ్మకాలు శాతాలు. భారత్ 27% ఉంటే చైనా 25% ఉంది. ఇండోనేషియా 10, వియత్నాం 5, బ్రెజిల్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్లో 3 ఉంది. మెక్సికో 2% ఉంది. అంటే కొనుగోలు శక్తి. భారతదేశం పేద దేశం అని ఎవడైతే అంటాడో వాడిని మామూలు కొట్టద్దు, కుర్చీ మడత పెట్టి మరీ కొట్టాలని అంటారు పెద్దలు. మనకు సంబంధం లేని స్టేట్మెంట్. అయితే ఇక్కడ కొనుగోలు శక్తి పెరుగుతూ ఉందంటే భారతదేశంలో లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతూ ఉన్నాయని అర్థం. ఇది అఫ్కోర్స్ కొంతమంది జస్ట్ షో ఆఫ్ కోసం కొనేవాళ్ళు కొందరైతే, మనం కరెక్ట్గా మన అవసరాల కోసం వెహికల్స్ యొక్క అవసరాన్ని మనం పెట్టుకుందామని కొనుక్కునే వాళ్ళు కొందరు. అభివృద్ధి పైన అబద్ధాలే. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే. కూటమి సర్కార్ విడుదల చేసిన 23-24 సామాజిక ఆర్థిక సర్వే నిదర్శనం. స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు 2022-23లో 5.81%, 2023-24లో ఏకంగా 7.35% వృద్ధి. జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం. గత 3 ఏళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల. అన్నదాతలను చేత పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు 2023-24లో రైతు భరోసా ద్వారా 53.58 లక్షల మంది రైతులకు 7,226.08 కోట్లు. నాడు నేడుతో బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు ఆదుకున్న అమ్మఒడి. 23-24లో 11,688 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు. 6.07 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యాచరణ దశలో మరో 156 మెగా ప్రాజెక్టులు. ఎంఎస్ఎంఈలతో ప్రజలకు లక్షల మందికి ఉపాధి కల్పన. ప్రజారోగ్యానికి భరోసా. చేనేత కార్మికులకు 969.77 కోట్ల ఆర్థిక సాయం. కూలీల వేతనాల పెరుగుదలతో మెరుగుపడ్డ జీవన ప్రమాణాలు. చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో వృద్ధి రేటు ఇలా 2022-23లో 7.65% జిఎస్డిపి ఉంటే గ్రోత్ రేట్ 5.81, 2023-24లో 8.21 జిఎస్డిపి ఉంటే 7.35 గ్రోత్ రేట్గా చూపిస్తూ ఉన్నారు. 2022-23లో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.81% ఉండగా 2023-24లో ఏకంగా 7.35% పెరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలోని భాగం. నాకు తెలిసి వాళ్ళ కౌంటర్ వీళ్ళ కౌంటర్ వాళ్ళు వేసుకుంటా ఉన్నారు తప్ప ఒక్కరు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయట్లేదు. ఇది అసలు ఒరిజినల్ ఫిగర్స్ అనేటివి పేపర్లో రాసుకుంటే తప్ప నిజమైనటువంటిది మాత్రం రిలీజ్ చేస్తలేదు. పల్లె రోడ్లపై పన్నుల మోత. గ్రామీణ రహదారులపైన యూజర్ ఛార్జీలు, నిర్వహణ వ్యయం ప్రజల నుంచే వసూలు. ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు. ఉమ్మడి బోయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానం అమలు. శాసనసభలో వెల్లడించిన చంద్రబాబు. ఆమోదం తెలిపిన కూటమి ఎమ్మెల్యేలు. 2014-19లో టీడీపీ పాలన, 2019-24లో వైఎస్ఆర్సీపీ పాలన అంటూ చూస్తా ఉన్నాం. రోడ్ల మరమ్మతులు నాకు తెలిసి గత 5 ఏళ్లలో ఏపీలో కనీసం నేషనల్ హైవేస్ కూడా బాగున్నట్టు నేనైతే చూడలేదు. చాలా చోట్ల నేను ట్రావెల్ చేశాను. చంద్రబాబు హయాంలో 2014-19లో, వైఎస్ జగన్ పాలనలో 19-24లో, ఇందులో కోవిడ్తో ఒక ఏడాది పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించిన నిధులు కోట్లలో. డబ్బులు చూపిస్తూ ఉన్నారు కానీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో గత 5 ఏళ్ల పాటు ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇంత వ్యయం వాళ్ళు నిజంగా రోడ్ల మీద పెట్టిరా, రోడ్లు మేము బాగు చేస్తాం అన్నటువంటి కాంట్రాక్టర్ల జేబులో పెట్టిరా అనేటువంటి ఆనాటి ప్రభుత్వమే చెప్పాలి. అది అక్కడ రోడ్లు ఇప్పటికీ వీడియోలు బోల్డ్లను ఉన్నాయి యూట్యూబ్లో, కావాలంటే చూసుకోవచ్చు. వలసదారుల ఏరివేతకు ఎమర్జెన్సీ. సైన్యాన్ని ఉపయోగిస్తాం. ట్రంప్ లక్షలాది మందిపై ప్రభావం. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసలపై ఆయన తాజా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని ట్రంప్ ధృవీకరించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని ప్రకటించారు. అమెరికాలో ఏకంగా 1,10,00,000 మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టుగా అధికారుల అంచనా. తప్పులేదు, ఏరేయండి. దాంట్లో ఎవరిని ఏరేస్తారో నాకు తెలుసు. పెద్ద ఎత్తున ఏరేయాలి ఖచ్చితంగా. ఆల్రెడీ యూరోపియన్ దేశాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి ఈ విషయంలో. ఫ్రాన్స్ అనేటువంటి దేశంలో లిటరల్గా
ఓపెన్ డిఫెకేటింగ్ చేస్తూ ఉన్నారు. ఏడబడతాడా యూరోపియన్ కంట్రీస్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఒక్క ఐర్లాండ్ ఒక్కటి పక్కన పెడితే మిగిలిన యూరోపియన్ దేశాలన్నీ ఇబ్బంది పడతా ఉన్నాయి. తప్పే లేదు, వలసదారులను ఏరేసేయాలి, ఖచ్చితంగా ఏరేసేయాలి, అస్సలు మామూలుగా వదిలొద్దు వాళ్ళని. 2027లోగా పోలవరం పూర్తి, జనవరి నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, 70,000 కోట్లతో గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధానం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు. దీనికంటే దీంట్లో సరిగ్గా రాశారో లేదో నాకు తెలీదు, చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ కమ్యూనికేషన్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో నిన్న. బ్రిటన్ ప్రధానితో కరచాలనం చేస్తున్న ప్రధాని మోదీ. ఏంది ఇంట్రెస్టింగ్ అనేది నేను చెప్తా. మళ్ళీ FTA చర్చలు, మోదీ స్టార్మర్ అంగీకారం, G20 సదస్సులో నేతల భేటీ. బ్రెజిల్లోని రియో డి జనరీలో నగరంలో జరుగుతున్న G20 శిఖరాల సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో బ్రిటన్ ప్రధాని కియర్ స్మార్టర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం FTA పై నెలకొన్న అనుమానాలకు తెరదించారు. దీనిపై చర్చలు పునః ప్రారంభిస్తానని వారు స్పష్టం చేశారు. పరస్పరం లాభసాటిగా ఉండేలాగా FTA విధి విధానాలు రూపొందుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. పరారీలో ఉన్న ఇదిగోండి ఇంట్రెస్టింగ్ చర్చ జరిగిందని నేను అన్నా కదా, ఇదే అసలు మామూలు కాదు. ఇది ఈ స్టేట్మెంట్స్. పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని స్టార్మర్ను మోదీ విజ్ఞప్తి చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఇద్దరిని భారత్కి అప్పచెప్పండి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి G20 సదస్సులో రియో డి జనర్, బ్రెజిల్లో ఉన్నటువంటి బ్రెజిల్ క్యాపిటల్ అయినటువంటి రియో డి జనర్లో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది జరిగితే దాదాపు నిన్నటి వరకు మోదీ విజయ్ మాల్యాకి, నీరవ్ మోడీకి సపోర్ట్ చేసిండు అనేటువంటి స్టేట్మెంట్లు చెప్పి ఏవేవైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో వాళ్ళందరినీ చెంపపెట్టు దెబ్బలాగా మనం చూడొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ మోడీ లాంటి వ్యక్తి దేశం కోసం ఇంకా ఆలోచిస్తున్నాడని. కంపారిటివ్లీ 50 ఏళ్ల కురువృద్ధుడైనటువంటి వెరీ యంగ్ ప్రెసిడెంటల్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్తో పోల్చుకుంటే 70-80 ఏళ్ళు ఉన్నటువంటి మోడీ చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడని దీనికి అర్థం. నీళ్లున్నా కన్నీరే, గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు, కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. KWDT1 అవార్డు అమల్లో ఉన్నంత వరకు తాగునీటికి తొలి ప్రాధాన్యం, ఆపై సాగునీటికి లభ్యత తక్కువగా ఉంటే కేటాయింపులు, ఉన్న ప్రాజెక్టులకు దామాషా పద్ధతిలో సరఫరా, అదనంగా ఉన్న నీటిని క్యారీ ఓవర్ కింద 150 TMCల నిల్వకు ప్రాధాన్యం, ఆ తర్వాత అదనంగా నీళ్లుంటేనే గ్రేటర్ రాయలసీమకు నీటి విడుదల. ఈ మేరకు శ్రీశైలం సాగర్ నిర్వహణ, కృష్ణా ట్రిబ్యునల్లో ప్రభుత్వం అఫిడవిట్. కృష్ణా నీళ్లు కడల్లో కలుస్తున్న సీమకు నీళ్లు దక్కని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై నీటిపారుదల రంగ నిపుణులు, రైతుల ఆందోళన. KWTD2 అవార్డు అమల్లోకి వస్తే మరిన్ని కష్టాలు. బేసిన్లో అన్ని రాష్ట్రాలు 2578 TMCలు వాడుకున్న తర్వాత గ్రేటర్ రాయలసీమకు నీళ్లు కేటాయించిన నీటిని గంపగుత్తగా వాడుకుంటామని ట్రిబ్యునల్ను కోరని రాష్ట్ర ప్రభుత్వం. ఇలాగైతే హంద్రినీవా, గాలేరు, నగరి, తెలుగుగంగ, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు దక్కదు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల ఇప్పటికే వాటా జలాలు దక్కని వైనం అంటూ చూస్తూ ఉన్నాం. KWDT2 అవార్డును అమలు చేస్తూ కేంద్ర గెజెట్ నోటిఫికేషన్ ఇస్తే కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలని 2578 TMCలను వాడుకున్న తర్వాత గ్రేటర్ రాయలసీమకు నీటిని విడుదల చేస్తామని అఫిడవిట్లో స్పష్టం చేసిన చంద్రబాబు ప్రభుత్వం. Let's see what the affidavit says. Honorable KWDT2 submitted its report under Section 5 of 2 of Act 1956 on 13/12/2010. 2010లోనే 30వ తారీఖు 12వ నెలలో జరిగింది ఇది. Holding that as per the provision to Section 4 of 1 of Act 1956, the 75% dependable allocations made by KWDT1 up to 2130 TMC became final. Further, it has found that surplus water available up to 2578 TMCs can be distributed among the riparian states at 65% dependability, and on average basis, the then riparian states and the central government sought clarifications under Section 5 of 3 of Act 1956 on the report submitted by KWDT2. Further report on 29/11/2013 in view of the interim order dated 69/2011 passed by the Honorable Supreme Court on IA number 3 of 2011 in Civil Appels 5170 of 2023, and the batch reports of KW2 has not been published under Section 6 of 1 of the Act 1956. In view of the same, the award of KW in a vogue as on date, the following suggestions are made it in the event, and the award KW is eventually upheld by the Honorable Supreme Court. ఇది సుప్రీం కోర్టు నుంచే గైడ్లైన్స్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి, ఇది 2010లో కనిపించినటువంటి, అంటే 2010లోనే మొదట తీసుకున్నటువంటి రిపోర్ట్ లెక్కనే కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ డేట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే పాయింట్ నెంబర్ 42 మెన్షన్ చేశారు. బట్ ఈ పాయింట్ నెంబర్ 42కి పైన కింద ఇంకా మిగిలినటువంటి స్టేట్మెంట్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. ఇక్కడ స్ట్రైట్గా రాయలసీమకు అన్యాయం జరుగుతుందని అంటా ఉన్నారు, కానీ
నాకు తెలిసి చంద్రబాబు అంత చిన్నపిల్లోడిలాగా యాక్షన్ అయితే తీసుకోవడం నేను అనుకుంటాను. అంటే ఐ మీన్ నాట్ జస్ట్ మై ఒపీనియన్ బట్ ఎంటైర్ ఆంధ్ర ప్రజల యొక్క ఒపీనియన్ కూడా ఇదే ఉంటుంది క్లియర్గా. అయితే ఇక్కడ ఈ ఈ వీళ్ళు మెన్షన్ చేసినటువంటి ఇది ఏదైతే ఉందో, ఈ అఫిడవిట్ ఏదైతే ఉందో, అఫిడవిట్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ నెంబర్ 42 ఏదైతే ఉందో, బట్ దీనికంటే ముందు ఉన్నటువంటి స్టేట్మెంట్స్, దీని తర్వాత ఉన్నటువంటి స్టేట్మెంట్స్ క్లియర్గా చూస్తేనే దానికంటూ ఒక అథెంటిసిటీ వస్తుందని నేనైతే చెప్తా ఉన్నా క్లియర్గా. అమెరికా వెళ్ళిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే. ఈ ఏడాది అమెరికా వెళ్ళిన వారిలో భారతీయులదే ప్రథమ స్థానం. రోజు 2500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు సిబ్బందిని 3 రెట్లు పెంచుతున్నాం. 8000 మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్లో ఉన్న 2 దేశాల సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం. అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ అంటూ చూస్తా ఉన్నాం. గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్ళిన విద్యార్థులు 51% మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022-23లో 2,65,923 ఉండగా 2023-24 ఈ సంఖ్య 3,31,602కు చేరింది. B1, B2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతుంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను 3 నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్గా H1B డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ రెబెకా డ్రామ్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఇది చాలా వరకు ఊరట కలిగించేటువంటి అంశం. ఎందుకు ఏ అంశం అంటే, భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. H1B డొమెస్టిక్ వీసా ఆన్లైన్లో కనుక వాళ్ళు పునరుద్ధరించగలిగినట్టయితే. బట్ అది చాలా మంచి అంశం. కాకపోతే ప్రాక్టికల్గా అది ఎంత టైం పడుతుంది ఏంటి అనేటువంటిది ఒకటి చూడాల్సినటువంటి అంశం ఉంది. రైట్. ఇక జ్యోతి, ప్రపంచంలోనే కాలుష్య నగరం ఢిల్లీ. రాజధానిలో 500 దాటిన గాలి నాణ్యత. యూపీ పైన తీవ్ర ప్రభావం, పలుచోట్ల వాహనాల ఢీ. 2 ద్విచక్ర వాహనదారుల మృతి, పలువురికి గాయాలు. హర్యానా సహా 7 రాష్ట్రాలకు పొగమంచు హెచ్చరికలు. నవంబర్, జనవరి నెలల మధ్య నివాస యోగ్యమే కాదు, ఇంకా ఢిల్లీని రాజధానిగా కొనసాగించాలా? శశి థరూర్ క్వశ్చన్ మార్క్. పోలవరం గేమ్ చేంజర్. ఈ ప్రాజెక్టుకు పూర్తయితే కరువే ఉండదు. సీఎం 2019-24 మధ్య జగన్ సర్కార్ విధ్వంసం. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న గ్రహించలేదు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి. గోదావరి పెన్నా అనుసంధానానికి 72,000 కోట్లు కావాలి. 4P విధానంలో సమీకరించే యోచన. ఎడమ కాలువ ద్వారా వర్షాకాలం నాటికి అనకాపల్లికి గోదావరి జలాలు బాహుదా వరకు తరలిస్తాం. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి. ప్రధాని మోదీ నిర్మలకు ధన్యవాదాలంటూ చూస్తా ఉన్నాం. రుషికొండపై మాటల మంటలు. మండలిలో మంత్రులు. బొత్స అబద్ధాల పునాదులపైన ప్యాలెస్ నిర్మాణం. రిసార్ట్స్ మళ్ళీ కడతామన్నారు. సీఎం క్యాంప్ అండ్ జీవో తెచ్చారు. చివరికి ప్యాలెస్ కట్టేశారు. ప్యాలెస్ కట్టిన 480 కోట్లతో 26,000 మంది పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వచ్చు. బహిరంగ చర్చకు సిద్ధమా? మంత్రులు దుర్గేష్ అచ్చెన సవాల్. అదే మన ప్రైవేటు భవనమా అంటూ బొత్స అంటూ చూస్తా ఉన్నాం. రైట్. శారదా పీఠానికి జగన్ గురుదక్షిణ. 300 కోట్ల విలువైన భూమిని కేవలం 15 లక్షలకే ఇచ్చేశారు. గత ప్రభుత్వం భూములు కేటాయింపై మండలిలో మంత్రులు అనగానే అచ్చెన ఫైర్. గురుదక్షిణ అనడం సరికాదు బొత్స, నిబంధనలకు విరుద్ధం కాబట్టి గురుదక్షిణే అంటారు అచ్చెన అంటూ చూస్తాను. వాళ్ళ కామెంట్స్ ఏందో ఇంట్రెస్టింగ్గా, చిన్నపిల్లలందరూ దొరకబట్టి ఏదో కూర్చొని కొట్లాడుకుంటున్నట్టున్నారు తప్ప ప్రజలకు పనికొచ్చేది మాత్రం మాట్లాడుతున్నారా లేదా అనేటువంటి కొంచెం ప్రజల్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నటువంటి చర్చ. ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రాన్ని శాపమయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం కేవలం 3.08% పనులే చేసి 1,000 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. గత ప్రభుత్వంలో జలవనరుల మంత్రికి డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదు, ప్రతి ప్రాజెక్టుకు ఆ వాల్ కడతారట. టీఎంసీకి క్యూసెక్లకు మధ్య కూడా తేడా తెలియదు అని ఆయనకు చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే ఆయన స్టేట్మెంట్స్ కానీ చూస్తా ఉన్నాం. డయాఫ్రమ్ వాల్కి తర్వాత తేడా తెలియదు అని చెప్పేసి, క్యూసెక్కి తర్వాత టీఎంసీకి తేడా తెలియదు అని అంటే ఇక హౌ సాడ్ ఇట్ వాజ్ ఫర్ ఏపీ. యా, నచ్చితే కోరినంత మేత. 5 ఏళ్లు న్యాయశాఖలో జగన్ లా. అడ్వకేట్లతోనూ క్విడ్ ప్రోకో సేవలు. ప్రభుత్వ కేసుల్లో భారీగా ఫీజులు. చెల్లింపులకు అడ్డగోళ్లుగా జీవోలు. సీఎం కాకముందే జగన్పై కేసులు, వాటిని వాదించే వారికి కీలక పోస్టులు. జగన్ జమానాలో వారికి రాజపోషణ. తాజాగా వెల్లులోకి మరో ఉదంతం. అప్పటి జీవో రద్దు చేసిన న్యాయశాఖ. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చట్టాలు అనుకున్నా ఏదో సైడ్ పోతుంది, ఇది పోకపోతే ఎట్లా అని అనుకుంటా ఉన్నా అప్పటి నుంచి. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చట్టాలు, ప్రజాస్వామ్యం గురించి బోధనలు చేస్తున్న జగన్ తన జమానాలో మాత్రం వాటిని కాలరేశారు. చివరికి లాయర్ల సేవల్లోని క్విడ్ ప్రోకోను వాడిన జగన్ ఘనత జగన్దే. కోర్టుల్లోనూ తమ మాట నెగ్గాలని అనుంగు న్యాయవాదులను తెచ్చిపెట్టుకున్నారు. వారికి రాజపోషణ అందించారు. తన మాటే శాసనం అన్నట్టు ఎవరి అనుమతి ఆమోదం అక్కర్లేదనుకుని ప్రజాధనాన్ని పరంగా పెట్టి వారికి భారీగా సమర్పించుకున్నారు. అయితే ఎంత చెల్లించారు, ఏ తరహా కానుకలు సమర్పించారనేది ఇప్పటిదాకా బయటికి తెలియదు. అయితే ఇటీవల ఓ న్యాయవాది కేసును పరిశీలించినప్పుడు ఆయన విషయంలో రాజపోషణ నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో జరిగిందో బయటపడింది.
ముఖ్యమంత్రి కావడానికి ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ ఈడీ కేసులున్నాయి. ఆ కేసులను వాయిస్తున్న వారి జగన్ జమానాలో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. వారు కోర్టులో ఓవైపు జగన్ కేసులు, మరోవైపు ప్రభుత్వంపై నమోదైన కేసు కోర్టు ధిక్కార ఇతర కేసులను వాదించారు. తమ కేసులు వాదించినందుకు జగన్ వారికి ఎంత మేరకు ఫీజులు చెల్లించారు, కానుకలు ఏమిచ్చారు అన్నవి బయటికి తెలియదు. కానీ ప్రభుత్వంపై నమోదైన కోర్టు ధిక్కార కేసులపై హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ ఆన్ రికార్డ్, ప్రభుత్వ ప్లీడర్ అంటే జీపీ హోదాలో వాదనలు వినిపించినందుకు వాళ్ళకి ఏమి ఇచ్చారనేది క్వశ్చన్ మార్క్. అయితే మీకు గుర్తుందా ప్రజలారా, 5 ఏళ్ల క్రితం లేదా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఎన్నిసార్లు కోర్టులో పాపం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ అనడానికి ఏం లేదు, ఆయన డిఫెండ్ చేసుకోవాలి, ఆయన ప్రభుత్వాన్ని ఆయన డిఫెండ్ చేసుకోవాలి. కాబట్టి ఆ 5 ఏళ్ల పాటు చాలాసార్లు కోర్టు ఎన్ని కేసుల్లో పాపం ఆ అడ్వకేట్లని, అడ్వకేట్ జనరల్ని తిట్టింది అనేటువంటిది అదొకటి గుర్తు చేసుకుంటే జరిగింది ఏందో అర్థమైపోద్ది. అక్కడ తేమ పరీక్షలో పత్తి రైతు చిత్తు, యంత్రాల్లో తేడాతో పెరిగిపోతున్న తేమ శాతం, సర్వర్ సమస్యలతో రోజంతా రైతుల పడిగాపులు, తిరస్కరిస్తే వెనక్కి తీసుకెళ్లడం అదనపు భారం, సీసీఐ నిబంధనలతో దక్కని మద్దతు ధర, అధికారులు పరిశ్రమలు కుమ్మక్కుతోనే సమస్య. కర్నూలు జిల్లా గూడూరు మండలం పెంచుకలపాడు సీసీఐ కేంద్రం వద్ద బారులు తీరిన పత్తి లోడ్ వాహనాలు అంటూ చూస్తూ ఉన్నాము. ఇది కర్నూలులో వేశారు, కానీ తెలంగాణలో కూడా లిటరల్గా పత్తి రైతులతో పాటు వడ్లమ్ముతున్నటువంటి రైతుల పరిస్థితి కూడా ఇదే. రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కిలోమీటర్లో రైతు చట్టాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు చట్టం అమలు అవ్వకపోవడం ఇది పెద్ద ఎత్తున పెద్ద ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది. నిన్న కూడా ఇలాంటి పేపర్లోనే ఏదో పేపర్లో నేను చదివి నేను చెప్పినట్టు నాకు గుర్తు, మళ్ళీ కృత్రిమ రైతు ఉద్యమం ఆ పంజాబ్ చండీగఢ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖలిస్తానీ వేర్పాటు వాదులు చేయబోతున్నారు అనేటువంటిది. జాగ్రత్తగా ఉండాలి ప్రజలు కూడా. రోడ్ల నిర్వహణ ప్రైవేట్కు, కాంట్రాక్ట్ కాల పరిమితిపై త్వరలో నిర్ణయం, రహదారులపై టోల్గేట్ల ఏర్పాటు అవుతుంది, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్ఎండ్బి మంత్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం. క్లియర్గా చెప్పాడు, పైన స్టేట్మెంట్ కింద స్టేట్మెంట్ అయిపోయాయి, క్లారిటీ. విచారణకు వర్మడుమ, షూటింగ్ ఉందని గడువు వినపం, మళ్ళీ నోటీసులకు పోలీసులు రెడీ, మరోసారి హైకోర్టుకు దర్శకుడు, ముందస్తు బెయిల్ కోర్టు పిటిషన్. ఆ కోర్టు ఒప్పుకోదు, ఈయన విచారణకు పోడు. కోర్టు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా పోవాల్సిందే, లేకపోతే అరెస్ట్ చేస్తారు ఆయన. విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్రేప్, ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించిన తోటి విద్యార్థి, స్నేహితుడి గదికి తీసుకెళ్లి అఘాయిత్యం. పథకం ప్రకారం వీడియో తీసిన 3 స్నేహితులు, ఆ వీడియోలతో బెదిరించి సామూహిక అత్యాచారం, తరచూ కలవాలన్న బెదిరింపులతో బాధితురాలి ఆత్మహత్య యత్నం, దాంతో ఆకృత్యం వెలుగులోకి, పోలీసులకు ఫిర్యాదు, నిందితుల అరెస్ట్. ఒక్కడికి సరైన శిక్ష పడితే తెలంగాణలో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి చర్య ఇంకో 4-5 జరిగితే ఇట్లాంటివి తగ్గిపోతాయి. పసిడి రుణాలకు ఈఎంఐ నెలవారీ వాయిదాల్లో అసలు వడ్డీ చెల్లించవచ్చు, బ్యాంకులు ఎన్బిఎఫ్సిల సన్నాహాలంటూ చూస్తా ఉన్నాం. రోడ్లపై రక్త చరిత్ర, నేడే మహా పోలింగ్. రైట్, 85,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్, రాష్ట్రంలో 10 భారీ పరిశ్రమల ఏర్పాటు, 34,000 మందికి పైగా ఉద్యోగ అవకాశం, ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలు. నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్స్ జాయింట్ వెంచర్లో 61,780 కోట్ల పెట్టుబడి. ఎల్జీ ఎలక్ట్రానిక్, డెలాస్ టెక్నాలజీలు కూడా వీటికి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు. ఎస్ఐపిబి సమావేశంలో ప్రభుత్వ నిర్ణయం, భూములు ఇచ్చేందుకు 3 విధానాల ప్రతిపాదనలు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, కేశవ్, అచ్చెన్న నారాయణ, గొట్టిపాటి భరత్ తదితరులు అంటూ చూస్తూ ఉన్నాం. 85,000 కోట్ల పెట్టుబడులు ఇవి పేపర్ల వరకే పరిమితం అవుతా ఉన్నాయా, లేదంటే ప్రజల వద్దకు చేరుతూ ఉన్నాయా అనేటువంటిది రానట్టు ప్రాక్టికల్గా ఎన్ని వస్తే మనకు అప్పుడు లెక్కలు తెలుస్తాయి. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీం నోటీసులు, శివశంకర్ రెడ్డి ఆయన కొడుకు కూడా చైతన్య రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చిన ధర్మాసనం. తదుపరి విచారణ మార్చికి వాయిదా. సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్లపై ప్రైవేట్ కేసులో ఎంవి కృష్ణారెడ్డికి నోటీసులు, విచారణ ఫిబ్రవరి 24కు వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఆయన కొడుకు చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తన తండ్రి హత్య కేసులో నిందితులైన అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి గత నెల 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తి షేక్ దస్తగిరిని ఏ5గా, శివశంకర్ రెడ్డి ఏ5 కొడుకు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి ఆవిడ తీసుకెళ్ళింది. మార్చి వరకు ఆగాలి, దాంట్లో నెక్స్ట్ ఏం జరగబోతుందని చూడడానికి. ప్రపంచ యుద్ధం ముప్పు, రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణి దాడులు, అమెరికా పంపిన అటాక్సమ్ క్షిపణుల ప్రయోగం, రష్యా భూభాగంలో దాడికి బైడెన్ అనుమతి. రష్యా మీద గగంతలు దాడి చేస్తే అణుయుద్ధమే, ఉక్రెయిన్ దాడి చేసిన నాటో దాడిగానే పరిగణిస్తాం. కొత్త అణ్వాయుధ విధానం ప్రకటించిన పుతిన్, లెక్క చేయకుండా అదే రోజు దాడికి దిగిన ఉక్రెయిన్. ప్రపంచ యుద్ధం వస్తుందని నాటో దేశాల వణుకు. 1000 రోజుల యుద్ధం, కోటికి తగ్గిన ఉక్రెయిన్ జనాభా, 1 కోటి మంది చచ్చిపోయారు.
ఇప్పటిదాకా. రైట్. స్వేచ్ఛలో ఇవాళ ఇది ఆయన పేపరే కాబట్టి ఆయన బలంగా రాసుకుంటున్నారు. కేసీఆర్ ఇక కాస్కో, నిన్ను ఓడించా, పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్నా తెప్పిస్తారన్న తెప్పించా, ఇక నిన్ను నీ పార్టీని తెలంగాణలో మొలకెత్తనియా, ఉరుగలుగడ్డపై నిలబడి చెప్తున్నా ఖబర్దార్. కిషన్ రెడ్డి, తట్టాబుట్టా సర్దుకో, నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు, గుజరాత్కి వెళ్ళిపోతే బెటర్, మోదీ గులాంగా మారావు, సోనియమ్మ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిపై చల్లుకో, మోదీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా పోతుంది, కేంద్ర మంత్రిపై సీఎం ఫైర్ అంటూ చూస్తూ ఉన్నాం. ఎవరెవరికి ఊడిగం చేస్తున్నారో వాళ్ళ పార్టీలని వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును బట్టి తెలిసిపోద్ది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ మా బాధ్యత, ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి, 18,000 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ పూర్తి, తప్పుడు మాటలు నమ్మకండి, మీకు అండగా నిలబడతాం. ప్రతి నెల రాష్ట్రానికి 18,500 కోట్ల ఆదాయం, జీతాలు పెన్షన్లకు 6,500 కోట్లు, కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీ కింద మరో 6,500 కోట్లు, మిగిలిన 5,500 కోట్ల ఆదాయంతో అన్ని సర్దుతున్నాం. ఏడాది రికార్డ్ స్థాయిలో వరి పంట సాగైంది, సన్న బియ్యానికి 500 కోట్ల బోనస్ ఇచ్చాం, 500 రూపాయల బోనస్, అది సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్నాం. చారిత్రక వరంగల్ జిల్లా 10 ఏళ్లలో అభివృద్ధికి నోచుకోలేదు, ప్రజాపాలనలో హైదరాబాద్తో సమానంగా చేసి చూపిస్తాం. ఇది ఇందిరమ్మ రాజ్యం, పేదల సంక్షేమమే ముఖ్యం, ప్రజాపాలన విజయోత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించాం, నివాళులర్పిస్తున్న సీఎం. మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి. కాళోజీపై ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ సందర్శన. ఇది జరిగినటువంటి ముచ్చట. భ్రమల్లో ఉంటూ విమర్శల, కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటని తెలుసు, హామీలు అమలు చేస్తున్న విమర్శలు ఎందుకు, భ్రమల్లో బతకొద్దని సెటైర్లు, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు బాగా తెలుసు, గత ప్రభుత్వంలో ఎన్నో భూములు బలవంతంగా గుంజుకున్నారు, మేము ప్రజాభిప్రాయం తీసుకునే ఈ అంశంలో ముందుకెళ్తున్నాం, ప్రతిపక్షాలపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం అంటూ కూడా చూస్తా ఉన్నాం. స్పీడ్గా కులగణన, నగరంలో కులగణన ఇప్పటిదాకా 12,59,160 కుటుంబాల వివరాల సేకరణ అంటూ చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతానికి. లొంగిపోయిన ఏటు, లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు సురేష్ మరో ఇద్దరితో కలిసి సరెండర్, కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్. పట్నం నరేందర్ రెడ్డికి స్వల్ప ఊరట అంటూ చూస్తాను. దీంట్లో ఫోటో నీట్గా వేసారు, కానీ ఇంకేదో పేపర్లో అతను గుంజుకుపోతున్న ఫోటో వేసారు. ఇతను ఎవరంటే, అంటే కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పకూడదు, బట్ అయినప్పటికీ కూడా చెప్పాలి. నేను నా మీడియా కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత వేరే ఒక సంస్థలో నేను కొనసాగుతున్నప్పుడు, అప్పుడు ఈ పిల్లోడు పాపం నాకు పర్సనల్ కెమెరామెన్గా కూడా ఉండే, ఈ పిల్లోడు బాగా కెమెరామెన్గా పనిచేసిండు. ఆపరేషన్ అమీన్పూర్పై హైడ్రా ప్రత్యేక దృష్టి, వరుస ఫిర్యాదుల నేపథ్యంలో రంగనాథ్ సుడిగాలి పర్యటన, పలు కాలనీల సందర్శన, వివరాలు సేకరించిన కమిషనర్, అన్నింటిపై ఎంక్వైరీ చేస్తామని వెల్లడి, అధికారులపైన చర్యలుంటాయని హెచ్చరించిన రంగనాథ్. తీసుకోవాలి సార్, అసలు బేసిక్గా హైడ్రా ఫస్ట్ తీసుకోవాల్సినటువంటి చర్యలు అధికారులపైనే. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, అక్కడ ఎఫ్టీఎల్ ల్యాండ్ అంతే, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందని తెలిసి కూడా పర్మిషన్లు ఇచ్చి దేనికి ఫస్ట్ ఇల్లు కట్టుకోవడానికి, దాని తర్వాత కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చినటువంటి అందరు అధికారులపైన చర్యలు తీసుకోవాలి. మాటిచ్చాం, నెరవేర్చాం, ఓరుగల్లు అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం, ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం, కేసీఆర్ పాలనలో అడుగడుగున నిర్లక్ష్యమే, 10 ఏళ్లలో కాలేజీ ఆడిటోరియం పూర్తి చేయలేకపోయారు, వరంగల్ సభలో మంత్రుల ప్రసంగాలంటూ చూస్తా ఉన్నాం. చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్, చర్చనీయాంశంగా నర్సాపూర్ పోలీసుల తీరు, 2 నెలల క్రితం జరిగిన భూ వివాదాల 4గురిపై కేసులు, వారిలో విఠల్ అనే వ్యక్తి 6 ఏళ్ల క్రితమే మృతి, విచారణకు రావాలని ఇంటికెళ్ళి పిలిచిన పోలీసులు ఆశ్చర్యపోయిన విఠల్ ఫ్యామిలీ. 6 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి ఎఫ్ఐఆర్. పోలీసులు ఎట్లా పనిచేస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అలా కుదరదు, కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణపై హైకోర్టులో విచారణ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రెగ్యులరైజేషన్ చెల్లదని స్పష్టం, ఆనాటి ఉద్యోగులను అలాగే కొనసాగించాలని ఆదేశం, ఇక ముందు ఇలాంటివి జరగకూడదని స్పష్టం చేసిన న్యాయస్థానం. భయపెడుతున్న కాలుష్యం, ఈవీ వాహనాలు కొనాలన్న పొన్నం, నగరంలో పెరిగిపోతున్న కాలుష్యం, ఇప్పటికే ఢిల్లీలో నరకం చూస్తున్న జనం, ఆ పరిస్థితులు మనకొద్దంటున్న పర్యావరణవేత్తలు ఈవీ పాలసీ వినియోగించుకోవాలని ప్రజలకు మంత్రి పొన్నం సూచన, ఇప్పటికే స్క్రాప్ పాలసీ అమలులోకి తెచ్చినట్టు వివరణ. అయితే స్క్రాప్ పాలసీలో భాగంగా కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి 15 ఏళ్ళకి ఏజ్ 15 ఏళ్ళ వయసు దాటినటువంటి వాహనాలు మాత్రమే స్క్రాప్ పాలసీలో ఇక్కడ ప్రభుత్వం అమలుకి తీసుకొచ్చింది, స్పెషల్గా తెలంగాణ వరకు. రెండో అంశం ఏంటంటే, పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, వీటిలో కాలం చెల్లినవి కూడా చాలా ఉన్నాయి, భయంకరమైనటువంటి స్మోక్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ప్లస్ ఆటోలు, అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, వీటిపైన ఫస్ట్ చర్యలు తీసుకోండి. 15 ఏళ్ళు పైబడినటువంటి ఇళ్లలో ఉండి వాడుకునేటువంటి తక్కువగా తిరిగినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎమిట్ చేస్తున్నటువంటి లేదా వమిట్ చేస్తున్నటువంటి ఎమిషన్స్ చాలా తక్కువ. ఫస్ట్ వాటిపైన మీరు దృష్టి పెట్టాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రైట్. అమెరికా వర్సిటీలో భారతీయులు 56% తెలుగువారే. సాంకేతిక మేళ సృజన బల, బెంగళూరు వేదికగా సాంకేతిక సృజనాత్మక మేళవించాయి, ఇంజనీరింగ్ అద్భుతాలను కొలువు తీరాయి, శాస్త్రీయ ఆవిష్కరణలు సందర్శకుల మదిని దోచాయి,
ఒంటికి జెట్ సూట్ ధరించిన ఓ సూపర్ మ్యాన్ అమాంతం గాల్లో 20 మీటర్ల మేర ఎగిరి అబ్బురపరచగా ఈ వ్యర్థాలతో రూపొందించిన కళాకృతులు కనువిందు చేశాయి. సరికొత్త ఆలోచనలు పూరికలపై బెంగళూరులో మంగళవారం ప్రారంభమైన టెక్ సమిట్ వివరాలు 3వ పేజీలో అంటే చూస్తా ఉన్నాం. రీస్టార్ట్ ఏపీ రై 85,083 కోట్ల పెట్టుబడులతో ఆమోదం, 10 భారీ పరిశ్రమల ఏర్పాటు, 33,966 మందికి ఉపాధి, మడకశిర వద్ద మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమ, సీఎం అధ్యక్షతన ఎస్ఐపిబి తొలి సమావేశంలో అంగీకారం అంటూ చూస్తూ ఉన్నాం. ఎస్ఐపిబి ఆమోదించిన వాటిలో భారీగా పెట్టుబడులు ఇవి. సరే, అమౌంట్స్ గురించి పక్కన పెడతాం కానీ వచ్చే సంస్థలు చూద్దాం. చూడండి, ఆర్సిలార్ మిథల్ ఉక్కు పరిశ్రమ, ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గృహోపకరణాల తయారీ, గ్రీన్ కో ఇంటిగ్రేటర్ రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రబ్బర్ తయారీ, భారత్ ఫోర్జ్ అనుబంధ కేఎస్ఎస్ఎల్ ఆయుధ తయారీ, ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పవన్ విద్యుత్, ఆజాద్ ఇండియా మొబిలిటీ, బ్రైట్ స్టీల్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఫిజికల్గా వచ్చినాడు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుందాం వాటి గురించి. 70,000 కోట్లతో బనకచర్లకు గోదావరి నీరు. బనకచర్ల ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతాం, పూర్తయితే రాష్ట్రం సస్యామలం, జగన్ మూర్ఖత్వమే పోలవరానికి శాపం, 55,000 కోట్లతో 45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేస్తాం, శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు సీఎం చంద్రబాబు. జగన్ సీఎం కాగానే పోలవరం పనులు నిలిపేశారు, కాంట్రాక్టర్ను మార్చారు, పనులు ఆగడంతో ప్రాజెక్టు వ్యయం పెరిగింది, 1,000 కోట్ల నష్టం వాటిల్లిందంటే చూస్తాను. చంద్రబాబు చూడు ఎంత ఫైర్ మాడుతూ ఉన్నారు. బాగుంది, ఇలాంటి ఫోటోలు బాగేస్తారబ్బా ఈనాడు కదా. వరానికి ఈ సన్నద్ధత సరిపోదు, అనుభవం సాంకేతిక నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం, వారిని స్పష్టమైన బాధ్యతలతో నియమించాలి, నాణ్యత నియంత్రణ ప్రణాళిక అసమగ్రం, పోలవరం విదేశీ నిపుణుల బృందం తాజా నివేదిక అంటూ చూస్తాను. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి నోటీసులు, విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి, బ్రిటన్ ప్రధాని కోరిన మోదీ, స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం, పలు దేశాధినేతలతో ప్రధాని భేటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చర్చలు. అణుయుద్ధ ముప్పు, దాని గురించి పెద్దగా మనం చదవద్దు, ఆల్రెడీ చెప్పేశాను నేను. విశాఖపట్నంలో సామూహిక అత్యాచారం, ఏం జరిగిందో గుర్తించలేదు, ఉద్యోగులను దూషించి బెదిరించిన కేసులో బోరుగడ్డ, నేరం అంగీకరించి నేడు మాటలు మార్చిన రౌడీ షీటర్. వల్లభనేని వంశీ అన్సర్ల అరెస్ట్, తెదప నాయకుడిపై హత్యాయత్నం కేసులో నిందితుడు, మాజీ ఎమ్మెల్యే నిందితుడిగా చేర్చే అవకాశం. అదాని సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం అడ్డగింత, కంపెనీ క్యాంప్పై రాళ్ల దాడి, యంత్రాల ధ్వంసం. కర్నూలు, విజయనగరంలో చేనేత శాలలు, కోటి చొప్పున నిధులు కేటాయించిన ఎంపీలు, చేనేత జౌలి శాఖ మంత్రి సవిత. విడిపోతున్న ఏఆర్ రెహమాన్ జంట చిన్నగా రాశారు. స్టాప్ వార్, దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి. హౌ కామెడీ ఇట్ ఈస్. రష్యా అంటే ఇది వ్లాదిమిర్ పుతిన్ మీద వేస్తున్నటువంటి ఇది స్టాప్ వార్ అని ఇక్కడ ట్రంప్ మామేమో బోర్డు పట్టిండు. ఈయన పరిగెడుతున్నాడు కదా, ఇట్లా 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 ఇది వేసినందుకు, రాకెట్ వేసినందుకు. మరి ఈయన అణ్వాయుధం వేస్తే వీళ్ళు ఏమేస్తారు? బైడెన్ను తర్వాత అతను ఉక్రెయిన్ ప్రెసిడెంట్. అధిక ఉప్పు ఆరోగ్యానికి నిప్పు, ప్యాక్డ్ ఫుడ్లో ఉప్పు నియంత్రణ అత్యవసరం, WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం, కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన. WHO ప్రమాణాలకు లోబడి ప్యాక్డ్ ఫుడ్లో ఉప్పు తగ్గించినట్లయితే రానున్న 10 ఏళ్ళు 25 ఏళ్ళలో తగ్గే కేసులు, మరణాలు 10 ఏళ్ళు 25 ఏళ్ళు. గుండె సమస్యలు 17 లక్షలు, 25 ఏళ్ళు 76 లక్షలు, అంటే తగ్గేటువంటి సమస్యలు ఇవన్నీ. కిడ్నీ సమస్యలు 7 లక్షలు, 25 ఏళ్ళకి 27 లక్షలు. గుండె కిడ్నీ మరణాలు రానున్న 5 ఏళ్లలో 10 ఏళ్ళలో 3 లక్షలు, 25 ఏళ్ళలో 24 లక్షలు. కొత్త కేసులు తగ్గుదల 10 లక్షలు తగ్గితే అక్కడ 1.11 కోట్లు తగ్గుతాయి. ఖర్చు తగ్గుదల ఆదా 100 కోట్ల నుంచి 520 కోట్ల వరకు 25 ఏళ్లలో తగ్గించవచ్చు అంటూ చూస్తూ ఉన్నారు అక్కడ. పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ, భాజపా నేత 5 కోట్లు పంచారన్న BVA. పాల్గఢ్ జిల్లాలో కలకలం, నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు. ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రి తీసుకొని మహారాష్ట్రలోని ఠానే నుంచి పోలింగ్ కేంద్రాలకు బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది. ఇవాళనే అసలు బిగ్గెస్ట్ థింగ్, చూడాలి ఎవరు గెలుస్తారనేటువంటిది. ఐఎమ్ ప్రిటీ ఎక్సైటెడ్. అంగట్లో అమ్మకానికి గాలి, వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల మరణాలు, మనం పీల్చే గాలిలో 99% కలుషితమే, సంచలనంగా మారిన WHO నివేదిక. నేడు ఉదయం 11 గంటల కంటే చూస్తా ఉన్నాం. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, తర్వాత వాక్యూమ్ క్లీనర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, మనం వాడేటువంటి కార్లు, బైకులు, ఇవి కాక ఈ పొల్యూషన్, మనం నరికేస్తున్నటువంటి చెట్లు, మనం కనీసం నీళ్లు పోయని చెట్లు, క్లీన్ చేయని ప్లాంట్ యొక్క లీవ్స్, ఎన్ని రకాలు ఉన్నాయి. 3 చిన్నపిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ, 2 పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం, ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్, ఆచావాహుల నుంచి డిమాండ్ రావడంతో డెసిషన్, సర్పంచ్లపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్ అంటూ చూస్తా ఉన్నాం. జీవో 16 రద్దు కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.
ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్స్. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయొద్దని ఆదేశాలు. ఇప్పటికీ రెగ్యులరైజ్ అయిన వారికి ఇబ్బంది లేకుండా ఉద్యోగాలు కొనసాగే వెసులుబాటు. బీఆర్ఎస్ హయాంలో 5,544 మంది క్రమబద్ధీకరణ. ఇందాక చెప్పిన ఆ ఫిగర్ ఒకటి బయటపడాలి అనేటువంటిది, ఆ ఫిగర్ అదే. కేసీఆర్ అసెంబ్లీకి రా, నీ సంగతి తెలుస్తా. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను, నిన్ను తొక్కుకుంటూ సీఎం కుర్చీలోకి వచ్చా అంటూ చూస్తాను. ఏందో ఏ సినిమా డైలాగులు రాసుకున్నట్టుగా, అదేంది మన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ స్టార్టింగ్ డేస్లో అది, తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాలో డైలాగులు ఉంటాయి చూడు, అట్లే ఉన్నాయి అని. మహిళల అభ్యున్నతి కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. డిప్యూటీ సీఎం భర్తీ. వరంగల్ అభివృద్ధికి 6,000 కోట్లు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. మంత్రి పొంగులేటి. వరంగల్లో కాలేజీ క్షేత్ర ప్రారంభం. ప్రజా కవి కాంస విగ్రహం ఆవిష్కరించిన సీఎం రేవంత్. 4,601.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు వేములవాడకు రేవంత్. ఆలయ అభివృద్ధి విస్తరణపై ఆఫీసర్లతో సమీక్ష. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇది కదా హైలైట్ చేసి పెద్దగా రాయాల్సినటువంటి వార్త. వేములవాడకు పోతుండు, వేములవాడకి నిన్న 100 కోట్ల పైచలకి ఇచ్చిండు ధనం అనేటువంటిది. హెచ్ఓడి కుర్చీ కోసం మాజీ డిఎంఈ పైరవి. కాలోజీ యూనివర్సిటీ వీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు. 2 మంత్రులు, ఓ కీలక నేత సపోర్ట్. గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఎంఈగా విధులు. సీనియారిటీ లేకున్న కీరోల్ డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్. గతంలో ఆయనపై పలు ఆరోపణలు. వ్యతిరేకత, కాంట్రవర్సీలకు కేరాఫ్. రమేష్ రెడ్డి ఆ డాక్టర్ పేరు. భూములు నీ అయ్యే జాగిర్ కాదు. రైతులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు. రేవంత్ గ్యారంటీల హామీలపై చర్చిద్దాం, ఎక్కడికి రావాలో చెప్పు. ఏడాది పాలన సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ చూస్తూ ఉన్నాం. సాగు చేసిన రైతుల ఖాతాలోని నగదు జమ. వరి, పత్తి కొనుగోలుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పంట కోసిన తర్వాత వాటి అవశేషాలు కాల్చొద్దు. రైతు నేస్తాంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించండి. బ్రిటన్ ప్రధాని కోరిన మోడీ. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా? లగచర్ల నిర్బంధాన్ని ఎత్తివేయాలి. మహిళా సంఘాల నేతలపై దౌర్జన్యం ఏంటి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే సర్కార్ తప్పు చేసినట్టు. వాస్తవాలను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం. కేసీఆర్. రేపు మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ మహాధర్నా. 80 గంటల వెయిటింగ్. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతికత కారణంతో ఆలస్యం. 2 సార్లు టేక్ ఆఫ్ ల్యాండింగ్. అక్కడే చిక్కున్న భారత ప్రయాణికులు. ఫుకెట్ విమానాశ్రయంలో ఘటన దారుణం. దిశ విలేకర్పై త్రిపుర ఎండీ దాడి. 10 మందితో కలిసి అటాక్. కథనాలతో ఆఫీసర్లు సర్వే చేసినందుకు అక్కసు. తహసీల్దార్, ఇరిగేషన్ ఆఫీసర్ల సమక్షంలోనే అటాక్. దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు. జర్నలిస్ట్ సంఘాలు. లగచర్ల సురేష్ రొంగుబాటు. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 14 రోజుల రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. పట్నంకు ప్రత్యేక బ్యారక్. ఇంటి భోజనం. హైకోర్టు అనుమతి. ఇదిగో ఇతను సురేష్. నేను చెప్పిన వేరే పేపర్లో లాక్కోబోతున్నటువంటి ఫోటో ఉంది. తమ్ముడు చాలా బాగా కష్టపడేవాడు, కానీ ఎందుకు ఇట్లా రెబెల్గా తయారైందో తెలియదు. కానీ మా దగ్గర కెమెరామెన్గా పనిచేసినప్పుడు, అంటే వేరే సంస్థలో కెమెరామెన్గా పనిచేసినప్పుడు చాలా బాగా కష్టపడేవాడు. మొదటి నుంచి కూడా రెబెల్ లక్షణాలు ఉన్నాయి ఆ పిల్లోళ్ళు. జీశాట్ 20 ప్రయోగం సక్సెస్. శాటిలైట్ను కక్షలో వదిలిపెట్టిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 కంట్రోల్లోకి తీసుకున్న ఇస్రో. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్త వెల్లడి. హై స్పీడ్ ఇంటర్నెట్ కోసమే ఈఎక్స్ పర్మెంట్ అంటూ చూస్తూ ఉన్నాం. నేడు మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్. 288 స్థానాల్లో 4,136 అభ్యర్థుల పోటీ. ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన ఈసీ. 4 చీలిక పార్టీలకు చావోరేవో. జార్ఖండ్ 2వ విడతలో 38 సీట్లకు ఎన్నికలు. బరిలో సీఎం సోరెన్ సహా పలువురు నేతలు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్. 23న 2 రాష్ట్రాల్లో రిజల్ట్స్ అంటూ చూస్తూ ఉన్నాం. హవెవర్ విషింగ్ ఆల్ ద సక్సెస్ టు మహారాష్ట్రలో ఇవాళ కంటెస్ట్లోకి దిగబోతున్నటువంటి అభ్యర్థులందరికీ. అదేవిధంగా మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ముంబైని గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే భారతదేశానికి ఉన్నటువంటి 3 ఫినాన్షియల్ క్యాపిటల్స్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు. ఈ ఫినాన్షియల్ క్యాపిటల్స్ని కైవసం చేసుకోగలిగినట్టయితే కనుక కాంగ్రెస్ పార్టీ అధికార మార్పు కేంద్రంలో ఉండేందుకు ఆస్కారం ఉందని కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ముంబైని కనుక క్యాపిటలైజ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైతే బీజేపీ తన అధికారాన్ని నెక్స్ట్ రానున్నటువంటి 5-10 ఏళ్ల పాటు కూడా స్థిరంగా ఉండేందుకు ఆస్కారం ఉందని అంటున్నారు. కానీ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్, సర్వేలు, ఈ నెంబర్స్ అన్నీ ఎవడు పడితే వాడు రాసేటువంటి వాటి గురించి నేను మాట్లాడా. కానీ ప్రజల మనోభావాలు లోకల్గా ఉన్న దాంట్లో లాస్ట్ మూమెంట్లో చాలా పెద్ద ఎత్తున లోకలైట్స్ అనేటువంటి భావం, ఆ తర్వాత శివాజీ మహారాజ్ యొక్క భావం, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మీద చిన్న సింపతి పెరగడం. అదేవిధంగా ఈ ఉద్ధవ్ ఠాక్రే మీద మళ్ళీ కోపం కూడా. ఆయన ఎప్పుడైతే వకఫ్ బోర్డ్కి సంబంధించి పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ హైందవుల్లో వచ్చినటువంటి ఐక్యత, నిజంగా ఐక్యత వచ్చిందా లేదా అనేటువంటి వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత తెలుస్తుంది మనకి. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత 24వ తారీఖే రిజల్ట్స్.
అది శివసేన పార్టీ లోగోని బీజేపీ లాక్కొని ఈయనకి ఇచ్చిందనేటువంటి ఎవరైతే ప్రస్తుత సీఎం ఉన్నారో ఏకనాథ్ షిండే ఆయన వర్గానికి ఇచ్చిందనేటువంటి కోపం ఇవన్నీ ఉన్నాయి. చాలా మిక్స్డ్ ఎమోషన్స్లో ఉంది మహారాష్ట్ర. సో ఎవరికి మహారాష్ట్ర పీఠం దక్కబోతుంది అనేటువంటిది జస్ట్ 4 డేస్లో తెలిసిపోబోతుంది.